శ్రమలు పడ్డది భక్తుల్లా కనపడుతుంది, కానీ వాటన్నిటిని మోసి నెరవేర్చిన వాడెవరు? మరి ఇప్పుడు నువ్వు నేను బిల్డప్లే తప్ప మొత్తం బరువు అంతా మోస్తుంది ఎవరు? మరి బిల్డప్ ఎవరిది? తెగ ఫీల్ అవుతాం మనం, నేనేం మోస్తున్నా నేను. ఆయన నవ్వుతాడు, ఏడిచావు నరుమయ్యని. ఏందమ్మా నువ్వు మోసేది? నిన్ను నా చంకలో పెట్టుకున్నాను అంటాడు ఆయన. నేను చంకలో పెట్టుకొని మోసాను కాబట్టి నువ్వు నడుస్తున్నావు, లేకపోతే నీ చరిత్ర ఎప్పుడో క్లోజ్ అంటాడు ఆయన. ఇంత మంచి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. దేవుడిని ఎరిగిన ఈ దినానే కాదు, దేవుడిని ఎరగని అన్యుడిగా నువ్వు ఉన్నప్పుడే నిన్ను మోసాడు ఆయన. మోసాడు. చావు నుండి ఎన్నోసార్లు కాపాడాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే. తెలుసు నువ్వు రక్షించబడతావని తెలుసుకు నువ్వు ఆయన తెలుసుకుంటావని తెలుసు. అందుకే అప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నాడు, కాపాడుకుంటానే ఉన్నాడు. ఈరోజు కూడా మరణకరమైన అపాయాలు ఎన్నొచ్చినా చాలాసార్లు అనుకున్నావు నువ్వు ఇంకా అయిపోయిందిరా, ఇంతటితో లైఫ్ క్లోజ్ అనుకున్నావు. క్లోజ్ లేదు, ఏం లేలే అని మళ్ళీ నిన్ను తిరిగి లైన్లోకి తీసుకొచ్చి నడిపిస్తూ ఉంది ఆయన. ఏ రోజుకు ఆ రోజు మన జీవిత యాత్రను దొర్లిస్తున్నవాడు ఆయనే. పైకి లేచి నిలబడాం. ఇంత విశ్వాస్యత కలిగిన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. మనం ఏ పరిస్థితుల్లో కూడా ఆయన యందలి విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని మనసు నీకు అర్థం కావాలంటే వాక్యం ధ్యానం చేయి. వాక్యంలో దేవుని యేసు మనసు నీకు అర్థమవుతుంది. ఇంతవరకు సేవ చేసిన నా సేవా జీవిత ఫలం వాక్యమే. పాటైనా, మాటైనా, పలుకైనా, పదమైనా అన్నిట జీవం వాక్యమే. నేను వేసిన అడుగులు ఏవైనా జ్ఞానయుక్తంగా మీకు అనిపిస్తే, ఫలానా విషయంలో షాలేం రాజు అన్న భలే స్టెప్ తీసుకున్నాడు, తెలివిగా అడిగేశాడు, పద్ధతి ప్రకారం చేశాడు, బాగా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని ఏదన్నా మీకు అనిపిస్తే అదంతా నేనుగా చేసింది. వాక్యంలో నుండి ఆయన జయించాడు, నా జ్ఞానాన్ని ఇచ్చాడు, నడవలసిన త్రోవలు నాకు నేర్పించాడు, తీసుకోవలసిన నిర్ణయాలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకునేటట్టు ఆయనే జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేయండి. యేసు వైపు చూడండి, యేసులోనికి చూడండి, యేసు కొరకు ఎదురు చూడండి. మనం ఎదురు చూడాల్సింది యేసు కొరకు, మరి దేని కొరకో కాదు. యేసు రాకను ప్రేమించాలి. ఈ పాపిష్టి లోకంలో ఉన్నంత వరకు పోరాటాలు తప్పవని గుర్తించండి. పోరాటాలు ఎన్నైనా వాటన్నిటిలో నీకు జయమిచ్చి నడిపించే యేసు వైపు చూడండి.